అనంతపురం జిల్లా చూస్తే అనంతపురం జిల్లాలో ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంది పయ్యావుల కేశవకు క్యాబినెట్. పయ్యావుల కేశవకు 2014-15లోనే క్యాబినెట్ పదవి ఇవ్వాలని అనుకున్నప్పటికీ ఆయన గెలవకపోవడంతో ఆ అవకాశం దక్కలేదు. గతంలో ఎప్పుడు చూసినా కానీ 94 మినహా మిగతా ఎన్నికల్లో టీడీపీ ఎప్పుడు గెలిస్తే అప్పుడు పయ్యావుల కేశవ్ ఉరవకొండ నుంచి ఓడిపోయేవాడు. దాంతో ఆయన క్యాబినెట్లో అవకాశం లేకుండా పోయేది. ఈసారి రికార్డు బద్దలైంది. పయ్యావుల కేశవ్ గెలిచాడు, టీడీపీ గెలిచింది, టీడీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో పయ్యావుల కేశవ్కి అవకాశం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని పయ్యావుల కేశవ్ సీనియారిటీని దృష్ట్యా ఆయన పార్టీకి అండదండగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా విధేయత వీటన్నింటినీ క్యాలిక్యులేషన్ వేసుకున్న తర్వాత పయ్యావుల కేశవ్ని క్యాబినెట్లోకి తీసుకున్నారు చంద్రబాబు నాయుడు. ఆయన ఉరవకొండ నుంచి వరుసగా గెలుస్తూ వచ్చారు. మొన్న ఎన్నికల్లో ఓడిపోయారు, అంతకుముందు గెలిచారు. ఇలా ఉన్న పరిస్థితుల్లో ఆయనకి ఇవ్వాల్సి వచ్చింది. అదే జిల్లా నుంచి పెనుగొండ నుంచి మొదటిసారి గెలిచిన సవితకు అవకాశం ఇచ్చారు. సవిత తండ్రి సీనియర్ మోస్ట్ మంత్రిగా ఉన్నారు రామచంద్రారెడ్డి. ఆయన ఎన్టీ రామారావు హయాంలోనే ఆయన మంత్రిగా పనిచేశారు. దాదాపు 14 శాఖలను ఆయన నిర్వహించారు. అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన సవితకు అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఆమె ఫస్ట్ టైం గెలిచింది. ఫస్ట్ టైం గెలిస్తేనే ఆమె క్యాబినెట్లోకి తీసుకున్నారు. కురబ సామాజిక వర్గానికి, రాయలసీమలో కురబ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది. ఆ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వచ్చే అవకాశాన్ని ఆమెకి ఇచ్చారు చంద్రబాబు నాయుడు. అక్కడి నుంచి ఆమెను మంత్రిగా తీసుకున్నారు. అదే జిల్లా నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ధర్మవరం నుంచి గెలిచారు సత్యకుమారు బీజేపీలో మొదటి నుంచి ఉన్నారు. ఆయన బీజేపీ మనిషి, బీజేపీలో ఎక్కువ కాలం పనిచేశారు. ఆయనకి పార్టీ మూలాల్లో ఉన్న వ్యక్తిగా పేరుంది. వాస్తవంగా రాయలసీమ జిల్లాలో బీజేపీకి 3 సీట్లు కేటాయించారు. జమ్మలమడుగు, ఆలూరు, ధర్మవరం. జమ్మలమడుగులో పోటీ చేసిన ఆదినారాయణ రెడ్డి 2019 ఎలక్షన్లో టీడీపీలో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత బీజేపీలో చేరాడు. అంటే ఆయన బ్యాక్గ్రౌండ్ టీడీపీ, అంతకుముందు వైసీపీ, అంతకుముందు కాంగ్రెస్. అలాగే పార్థసారథి అంతకుముందు టీడీపీలో చేరిన తర్వాత బీజేపీలో చేరారు. టీడీపీలో చేరి తర్వాత బీజేపీలో చేరారు. మొదటిసారి ఆలూరు నుంచి గెలిచారు. అంటే ఆయనకు కూడా బీజేపీలో మూలాలు లేవు కాబట్టి బీజేపీ మూలాలు పటిష్టంగా ఉన్న సత్యకుమార్ని ధర్మవరం నుంచి తీసుకున్నారు. అలా కూటమి నుంచి అనంతపురం జిల్లాలో మొత్తం 14 సీట్లకు 14 స్వీప్ చేస్తే ఆ 14 సీట్లో 3కి మంత్రి పదవులు ఇచ్చారు. ఒకటి బీజేపీకి అక్కడ తగ్గింది. ఇక కర్నూలుకు వస్తే కర్నూలు జిల్లాలో 2 స్థానాలు మినహా మిగతా 12 స్థానాలు కూడా టీడీపీ స్వీప్ చేసింది. అక్కడ కూడా 3కి మంత్రి పదవులు ఇచ్చారు చంద్రబాబు నాయుడు. వైశ్య సామాజిక వర్గం నుంచి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా జగ్గయ్యపేట నుంచి శ్రీరామ్ తాతయ్య నెగ్గి ఉన్నారు. ఆయన సీనియర్ ఎమ్మెల్యే. గతంలో కూడా ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాయలసీమలో పార్టీని నిలుపుకోవాలి, పార్టీకి పట్టు సాధించాలంటే వైశ్య సామాజిక వర్గం నుంచి గెలిచిన టీజీ భరత్కు అక్కడ ఇవ్వాలి. టీజీ వెంకటేష్ కొడుకు అయినా టీజీ భరత్కు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో కర్నూలు హెడ్ క్వార్టర్ నుంచి గెలిచారు. 2019 ఎన్నికల్లో ఆయన దాదాపు 5,600 ఓట్ల స్వల్ప ఓటుతో ఓడిపోయారు. టీజీ వెంకటేష్కు ఆ ప్రాంతంలో ఉన్న పట్టు, టీజీ భరత్కు ఆర్యవైశ్య కులంలో ఉన్న పట్టును దృష్టిలో పెట్టుకొని మిగతా జిల్లాలో ఒక్కొక్కటి ఇచ్చిన, చిత్తూరు జిల్లా లాంటి చోట ఒకటి కూడా ఇవ్వకపోయినా మంత్రి పదవి, అక్కడ 3 మంత్రి పదవులు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. టీజీ భరత్కి కర్నూలు నుంచి క్యాబినెట్లో అవకాశం కల్పించారు, కర్నూలు హెడ్ క్వార్టర్ నుంచి. అదే జిల్లా నుంచి మనం ఇంతకుముందు చెప్పుకున్న బనగానపల్లి ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఆయన కూడా పార్టీ కోసం నిలబడ్డారు కాబట్టి. అదే జిల్లా నంద్యాల నుంచి, అంటే ఉమ్మడి జిల్లా నుంచి నంద్యాల నుంచి గెలిచిన ఫరూక్ కూడా అవకాశం ఇచ్చారు. ఎండి ఫరూక్ కూడా సుదీర్ఘకాలం పార్టీకి వెనుదన్నుగా ఉన్నారు. ఆయన ఎన్నో ఒత్తిళ్లు వచ్చినప్పుడు కూడా పార్టీని కనిపెట్టుకుని ఉన్నారు. ఆయనకు కూడా ఈ క్యాబినెట్లో అవకాశం కల్పించింది. అంటే కర్నూలు జిల్లాలో 3కి, అనంతపురం జిల్లాలో 3కి, ఈ విధంగా గుంటూరు జిల్లాలో 3 చొప్పున అవకాశం ఇచ్చుకుపోయారు చంద్రబాబు నాయుడు. ఓవరాల్గా చూసుకున్నప్పుడు పార్టీకి విధేయతగా ఉండే వాళ్ళని ఒక పక్క చూసుకున్నారు.